ఇరాన్పై అమెరికా దాడులను ఆపి శాంతిని నెలకొల్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరికా దాడులను వెంటనే ఆపాలని, బాంబు దాడులను నిరసిస్తూ సిపిఎం పిలుపు మేరకు సంగారెడ్డిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనుకూల వైఖరిని అమెరికా విడనాడాలని జయరాజ్ అన్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచడమే కాకుండా పశ్చిమాసియా అస్థిరతకు దారితీసే విధంగా అమెరికా సైనిక చర్యలు ఉన్నాయని విమర్శించారు. ఒకవైపు ఇరాన్తో దౌత్య చర్చలు జరిపేందుకు 2 వారాల సమయం ఇస్తున్నామని ప్రకటించిన ట్రంప్ ఏకపక్షంగా దాడులు చేయిస్తున్నాడని, పశ్చిమాసియాపై పెత్తనం కోసమే అమెరికా ఈ దుర్మార్గపు దాడులు చేయిస్తుందని విమర్శించారు. ప్రపంచ శాంతి కోసం ప్రపంచ మేధావులు పూనుకోవాలని కోరారు. శాంతిని నెలకొల్పాలని అన్నారు. అమెరికా దుర్మార్గంగా ఇరాన్ పై దాడులు చేస్తూ అణుబాంబులు వేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సామ్రాజ్యవాదం యొక్క దిక్కుబొమ్మను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తగలబెట్టడం జరిగింది. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాద దేశము, అమెరికా ఇరాన్ పైన అణ్వాయుధాలు ఉన్నాయనే పేరుతోటి బాంబులేసి అక్కడ ప్రజల్ని మొత్తం కూడా హింసకు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే దాడుల్ని ఆపాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇజ్రాయిల్ ఇరాన్ పైన అక్రమంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇజ్రాయిల్ దాడి చేయడాన్ని ఖండించాల్సిన అమెరికా ఈరోజు ఇజ్రాయిల్ కు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇరాన్ పైన దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమెరికాలో కూడా ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలి. ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి అనేక దేశాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే రష్యా ఈరోజు డిమాండ్ చేశాయి. కానీ భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి విశ్వగురు అని చెప్పేసి చెప్పుకుంటున్న ఆయన కనీసం కూడా స్పందించడం లేదు. దీనివల్ల ఈరోజు భారతదేశ ప్రజల మీద కూడా తీవ్ర ఇబ్బందులు పడతాయి, ధరలు పెరుగుతాయి. కాబట్టి ఈ వినాశకరమైన యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున